హాయ్ హలో వెల్కమ్ టు మంత్ర 5. సీఎం జగన్ ఎందుకో సహనం కోల్పోతున్నారు. ముఖ్యంగా షర్మిల విషయంలో ఆయన నోరు జారుతున్నారు. పులివెందులలో నామినేషన్ వేసిన సందర్భంగా భారీ సభ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్గా మారాయి. ముఖ్యంగా షర్మిల ధరించిన పసుపు చీరను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు విమర్శలకు కారణమవుతున్నాయి. రాజకీయాలన్నాక విమర్శలు హుందాగా ఉండాలి, కానీ మహిళల విషయంలో అలా మాట్లాడడం సరికాదన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సొంత సోదరి విషయంలో జగన్ అలా అనేసరికి సహజంగానే విమర్శలు ప్రారంభమయ్యాయి. అటు సీఎం వ్యాఖ్యలు సొంత పార్టీ శ్రేణులను సైతం ఆశ్చర్యపరిచాయి. షర్మిల కుమారుడి వివాహం కొద్ది రోజుల కిందట జరిగిన సంగతి తెలిసిందే. హైదరాబాద్లో నిశ్చితార్థ వేడుకలకు జరగగా రాజస్థాన్లో అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. జగన్తో పాటు అన్ని పార్టీల అధినేతలకు షర్మిల స్వయంగా వెళ్లి ఆహ్వానం పత్రికలు అందించారు. జగన్కు అతి కష్టం మీద ఆహ్వాన పత్రికలు అందించినట్లు వార్తలు వచ్చాయి. ఈ తరుణంలో చంద్రబాబుకు ప్రత్యేకంగా షర్మిల వెళ్లి ఆహ్వాన పత్రికను అందించారు. ఆ సమయంలో ఆమె పసుపు రంగు చీరను ధరించారు. అప్పట్లో దీనిపై పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. షర్మిల వెనుక చంద్రబాబు ఉన్నారన్న కామెంట్స్ ఎక్కువగా వినిపించాయి. అయితే తాజాగా జగన్ తన సోదరి ధరించిన చీర గురించి ఒక సభలో ప్రస్తావించడం విమర్శలకు తావిస్తుంది. సహజంగానే మహిళలు శుభ సూచికంగా పసుపు చీరను ధరిస్తారు. ఎక్కువ మంది పసుపు రంగును ఇష్టపడతారు. ఆ రోజు అదే మాదిరిగా పసుపు రంగు చీరను ధరించి షర్మిల ఆహ్వాన పత్రికను చంద్రబాబుకు అందించారు. దానిని ఇప్పుడు జగన్ తప్పుపట్టడం కొద్దిపాటి విమర్శలకు కారణమవుతుంది. సోషల్ మీడియా వేదికగా నాడు జరిగిన ప్రచారాన్ని ఎక్కువ మంది ఖండించారు. అసలు శుభకార్యాలకు పిలువలేని విధంగా రాజకీయాలు మార్చాలా అని ఎక్కువ మంది కామెంట్స్ చేశారు. ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నది సొంత చెల్లెల గురించి అని కూడా ఆలోచించకుండా నా ఒంటి మీద ఉన్న బట్టల గురించి ఇంతమంది మగవాళ్ళ మధ్య మాట్లాడుతున్నారు అంటే వీళ్ళకు సభ్యత ఉందా, సంస్కారం ఉందా, ఏం జరుగుతుందన్నా మన రాష్ట్రంలో ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం లేదా? అయితే తాజాగా జగన్ చేసిన కామెంట్స్పై షర్మిల స్పందించారు. వేల మంది మగవారు ఉన్న బహిరంగ సభలో సొంత చెల్లి అని కూడా చూడకుండా తన చీర గురించి ప్రస్తావిస్తారా? నేను పసుపు పచ్చ చీర కట్టుకుంటానట, పసుపు చీర కట్టుకొని చంద్రబాబుకు మోకరిల్లినట్లు జగన్ చెప్పడాన్ని ఏమనుకోవాలి? చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం మాట్లాడుతున్నానట. పచ్చ చీర కట్టుకుంటే తప్పేముంది? చంద్రబాబు ఏమైనా పచ్చరంగు కొనుక్కున్నారా? పసుపు రంగుపై చంద్రబాబుకి ఏమైనా పేటెంట్ ఉందా అంటూ షర్మిల ప్రశ్నల వర్షం కురిపించారు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి దుస్తుల గురించి మాట్లాడుతుంటే సభ్యతగా ఉందని అనుకోవాలా? జగన్ రెడ్డికి అసలు సంస్కారం ఉందా అంటూ షర్మిల తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.